ఈపీఎఫ్ఓ, పీఎఫ్ రూల్స్లో భారీ మార్పులు, కేంద్రం కీలక నిర్ణయం. ఇక నుంచి మళ్లీ ఆ పథకం అమలు. ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి శుభవార్త అందించింది. 2014కి ముందు పెన్షన్ కోసం అధిక మొత్తంలో చెల్లించిన వారికి ఊరట కలిగించింది. తిరిగి ఈ ఆప్షన్కు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ రూల్స్లో తాజాగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో 2014 వేతన సీలింగ్కు ముందు తమ పూర్తి జీతం ఆధారంగా పెన్షన్కు నగదు కాంట్రిబ్యూట్ చేసేవారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. అర్హత కలిగిన చందాదారులకు పూర్తి జీతంతో అనుసంధానించిన అధిక పెన్షన్ ఎంపికను పునరుద్ధరించారు. ఇక నుంచి అధిక పెన్షన్ ప్రయోజనాన్ని పొందటం వారు కొనసాగించవచ్చని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 2014 సీలింగ్ సవరణ తర్వాత పెన్షన్ లెక్కపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ ఆ నిబంధనపై ఇప్పుడు పూర్తి స్పష్టత ఇచ్చింది. 2014 నిబంధనపై క్లారిటీ. 2014లో కేంద్రం ప్రభుత్వం పెన్షన్ నియమాలను సవరించింది. ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని ₹1000గా నిర్ణయించగా, పెన్షన్ పొందదగిన జీతాన్ని నెలకు 15,000కు పరిమితం చేసింది. ఒక ఉద్యోగికి ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్నప్పటికీ నెలకు 15,000 మాత్రమే పొందేలా నిబంధనలు జారీ చేసింది. దీనివల్ల చాలామంది ఖాతాదారులకు గరిష్ట నెలవారీ పెన్షన్ 7,500కే పరిమితం అయింది. అయితే 15,000 కంటే అధిక జీతాలు అందుకునేవారు వాస్తవం జీతం ఆధారంగా పెన్షన్ చెల్లించడానికి అనుమతి లేదు. దీనివల్ల అధిక ఆదాయం సంపాదించే వారికి పెన్షన్ సొమ్ము తగ్గుతుంది. 2014కి ముందు ఎలా ఉండేదంటే 2014కి ముందు ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్కు అధిక మొత్తంలో చెల్లించవచ్చు. దీనివల్ల చాలామంది అధిక పెన్షన్ చెల్లించేందుకు ముందుకొచ్చారు. అయితే 2014లో చేసిన సవరణల తర్వాత ఆ ఎంపికను నిలిపివేశారు. దీనివల్ల 2 సంవత్సరాలు అధిక మొత్తంలో చేసే చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో పెన్షన్ కోసం అధిక సొమ్ము చెల్లించే వారిలో గందరగోళం నెలకొంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ స్కీమ్ను ప్రవేశపెట్టారు. అంటే 2014కి ముందు అధిక పెన్షన్ ఎంపిక చేసుకునేవారు ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని అనుసరించవచ్చు. కానీ అధిక పెన్షన్ కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించాలంటే యాజమాన్య సమ్మతి అవసరమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. యాజమాన్య అంగీకరించకుండా ఉద్యోగులు అధిక మొత్తంలో పెన్షన్ పొందలేరు. అయితే 2014కి ముందు అధిక సహకారాలను ఎంచుకొని ఖాతాదారులకు మాత్రం ప్రస్తుతం ఉన్న 15,000 కనీస వేతన పరిమితిని కొనసాగుతుంది. కాగా 2014కి ముందు అధిక పెన్షన్ ఎంచుకున్న వారికి మాత్రం ఈపీఎఫ్తో తాజా నిర్ణయంతో ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.